మన 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 మధ్య ఉన్నదంతా ఇప్పుడు లైక్ ఓవర్ కదా. పిచ్చి తెంగిందా? మన 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 మధ్య ఉన్నదంతా ఇప్పుడు లైక్ ఓవర్ కదా. పిచ్చి తెంగిందా? వెళ్ళిపోతోంది ప్రాణమే కనబడుతోంది మా బట్ వి గాట్ లైక్ ఇప్పుడైతే వి గాట్ మ్యారీడ్. వి గాట్ లైక్ ఇప్పుడైతే వి గాట్ మ్యారీడ్. ఇప్పుడు లాయర్ వస్తాడు, లాయర్ అగ్రిమెంట్ రాస్తాడు, అగ్రిమెంట్ లో సైన్ చేసి అంతే కదా. చెయ్యను రా. ఇప్పుడు లాయర్ వస్తాడు, లాయర్ అగ్రిమెంట్ రాస్తాడు, అగ్రిమెంట్ లో సైన్ చేసి అంతే కదా. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా పుండు, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా పుండు, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. కేసు పెడితే నడుస్తుంది. లవ్ పరంగా అగ్రిమెంట్ చేయమని. లవ్ పరంగా కాదు, పెడితే నడుస్తుంది. లవ్ పరంగా అగ్రిమెంట్ చేయమని. లవ్ పరంగా కాదు. కార్లు వచ్చా ఫ్లైట్ అయిపి మళ్ళీ ఎవరు కావడం తెలియదా? నాకెవరైనా ఒకటి కార్లు వచ్చా ఫ్లైట్ అయిపి మళ్ళీ ఎవరు కావడం తెలియదా? నాకెవరైనా ఒకటి. నన్ను ఈ అబ్బాయి మోసం చేసాడు లాయర్ గారు. లవ్ చేసుకో, నన్ను ఈ అబ్బాయి మోసం చేసాడు లాయర్ గారు. క్రేజీ వీడియో. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే లాయర్ వీడు తెలుసు కదా, లాయర్ అంటారు. తెంగ మాట్లాడే తెంగ మాట్లాడే రే నా దోసుగాడే ఎట్లా మొత్తం టాప్ టాప్. అసలు లాయర్ ఆరా అదేంటి ఏ ఫస్ట్ ఇట్లా పేపర్లో ఏం చేసావు? పేపర్లు ఉన్నాయి, ఏదో కోర్టులో సబ్మిట్ చేయాలని. సో బేసిక్గా ఈరోజు వీడియో ఏంటంటే లైక్ లాస్ట్ టైం గలిపోరీస్లా లైక్ పండుకి నాకు చెప్పారు, అవును అజయ్ నేను వీడియోస్ కోసమే లవ్ చేస్తుండు, ఓన్లీ వీడియోస్ అనగానే నేను కూడా అయ్యో దాన్ని ఏడిపిద్దామని చెప్పి అవును వీడియోసే లవ్ అని చెప్పి ఏడిపించిన. అండ్ ఆ ఏడుపు నేను కొంచెం పెంచుదామని చూస్తున్నాం. సో ఈరోజు మనోడు లాయర్. అండ్ బేసిక్గా కంటెంట్ ఏంటంటే అసలు లాయర్ అది కాదు, వీడు మీరు నిజాలు అరే లాయర్ ఆరా నా ఫ్రెండ్ వీడు కూడా మంచి రసగుడే చెప్పురా అయ్యా అన్నీ తెలుసు. సో ఈరోజు వీడియో ఏంటంటే లైక్ పండుతో నేను ఇప్పుడు లైక్ లవ్ అనేది ఆపేసి లైక్ వీడియోస్ వరకే మనం వర్క్ చేద్దాం. ఎంటబడి వంచిన ప్రేమనే అందుకే సులకనైపోతీనే. యూట్యూబ్ ఛానల్స్లో ఓన్లీ వీడియోస్కే చూసుకుందాం అని చెప్పి అగ్రిమెంట్ రాపించుకోనికి ఈ పేపర్లో మనం రాసి సైన్ పెట్టించుకున్న తర్వాత మా ఎక్స్ప్రెషన్స్ ఆ బాధ ఎలా ఉంటుంది ఈరోజు మనం క్యాప్చర్ అయిపోతున్నాం. అండ్ మనోడు యాక్టింగ్ చింపేస్తాడు ఆల్రెడీ. మీరు ఏ బాబు బేసిక్ ఇంకొక థింగ్ ఏం చెప్పాలంటే లైక్ మేము ఇది కెమెరా ముంగలే చేస్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు తను వచ్చి అడిగిన అవును నాకు ప్రూఫ్ ఉండాలి కదా, అంతే కాబట్టి మళ్ళీ చూపించాలి కదా. పేపర్ లేని పేపర్ చింపితే పోతుంది, వీడియో అయితే పోదు లైఫ్ లాంగ్ ఉంటుంది. సో అట్లా వీడియో ముంగలే మనం అగ్రిమెంట్ రాస్తున్నట్టు అన్ని క్లియర్ అండ్ క్యాప్చర్ హీరో పండుని మస్తు ఏడిపించుడే ఇంకా అంతే. సో బాయ్ నువ్వు యాక్టింగ్ చింపేశారు బాయ్, ఒకసారి ఉత్తి పేపర్లో వాళ్ళు రాస్తా లోపల మ్యాటర్ రాపిద్దాం ఏదో ఒకటి. పెన్ను లేదు గిన్నె లేదు బాయ్, ఏదో ఫటాఫట్ అది వస్తుందని చెప్పి తీసుకురాలేడు లాయర్ అంతే మా వాళ్ళ అమ్ముతలేదో లేదో పాష్ లాయర్. సరే ఇప్పుడు ఇగో కెమెరా సెట్ చేసేసి కాల్ చేసేసి నా మేడం వస్తుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నా పిచ్చి పట్టినాను ఆల్రెడీ ఫోన్లో తిట్టిన పిచ్చి ఏం మాట్లాడలే, నాకు సైక్ ఏం లేదు క్లియర్ ఉందా, నేను ఏం మాట్లాడుతాను దాంట్లో క్లియర్ ఉందని చెప్పిన. సో ఇప్పుడు మేడం వస్తుంది రాగానే మన యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం. మనోడు దాక్కుంటాడు, మనోడు యాక్టింగ్ ఎట్లుంటుంది ఈరోజు చూడండి. లైక్ పండుకి కాల్ కాదు తను ఆల్రెడీ విల్లాకి స్టార్ట్ అయిపోయింది వస్తున్నట్టు అని అన్నది. సో మనోని లోపల పోమన్నా. అండ్ ఎందుకంటే కొంచెం అట్లట అండ్ అటు పోయొచ్చిండు మనోడు, అటు పోతాడు. సో ఇప్పుడు పండు రాగానే మనం యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకోటి కెమెరా విజిబుల్ ఉంది, తను కెమెరా చూస్తుంది. ఇఫ్ షీ ఆస్క్ మీ అవును ప్రూఫ్ కావాలి కదా నా కెమెరా, మరి అగ్రిమెంట్ రాస్తున్నాం నన్ను ఫ్యూచర్లో అగ్రిమెంట్ చింపి నువ్వు నన్ను ఏమైనా అనొచ్చు ఏమైనా అనగలరా అని చెప్పేసి అలా లైక్ రాశాను. అండ్ ఐ వెయిట్ ఫర్ హర్ చూద్దాం వస్తాం కూడా లైక్ రాశాను. అండ్ ఐ వెయిట్ ఫర్ హర్ చూద్దాం వస్తాం కూడా. దగ్గు భయ హెల్త్ బాగాలేదు, అది చాలా నీ అమ్మ కుక్క. టాటూ ఎలా ఉంది? సో ఏదో కూడా మాట్లాడాలి యాక్చువల్లీ. కెమెరా ఎందుకు పెట్టావు బేబీ? కెమెరా ఎందుకు పెట్టావు మళ్ళీ? షూట్ ఏం షూట్రా చెప్పలేదు? ఫోన్ చేసి చెప్పినా కదా లైక్ మన 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 మధ్య ఉన్నదంతా ఇప్పుడు లైక్ ఓవర్ కదా. పిచ్చి తెంగిందా? మన 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 మధ్య ఉన్నదంతా ఇప్పుడు లైక్ ఓవర్ కదా. పిచ్చి తెంగిందా?
ప్రాణమే కనబడుతోంది శూన్యమే. కొంచెం మట్టి అంటుతుంది ఏంది పిచ్చి పట్టింది ఏంటి? పిచ్చి ఏం పట్టింది? మందికి ఎందుకు మాట్లాడుతావు కెమెరా పెట్టి? కెమెరా నాకు ప్రూఫ్ కావాలి కదా. ఏంటి ఓ నీకు చెప్పలే కదా క్లారిటీగా, అసలు సగం సగం మ్యాటర్ అయిపోయినా. సో మన అక్క అన్నది కదా లైక్ అజయ్ నువ్వు పండుగ వీడియోస్ వరకే అంటే వీడియోస్ వరకే అని చెప్పి అన్న నువ్వు సీరియస్ అయిన దానికి ఏ పిచ్చి పట్టిందారా? కామెడీ చేస్తున్నావా? కామెడీనా లేకపోతే మన గైస్ ఏం చేస్తున్నా వీడు? ఏమైందిరా? నాకు అసలు హెల్త్ బాగాలే అర్థమైందా? మరి హాస్పిటల్ తీసుకెళ్తా పద. మన వాళ్ళందరూ వస్తారు హాస్పిటలా. ఆగు నీకు క్లారిటీ చెప్తా. నీకు ఇప్పుడు ఒక షాకింగ్ విషయం చెప్పాలి. చెప్పు. లైక్ నేను అనుకుంటున్నా ఎందుకో మొన్న గొడవ పడ్డ తీరు నాకు అసలు నచ్చలేదు. మరి నువ్వు అడిగినా నువ్వు చెప్తే నేనే కాదు ఎవరైనా అలాగే రియాక్ట్ అవుతారు బేబీ. అవును మా బట్ వి గాట్ లైక్ ఇప్పుడైతే వి గాట్ మ్యారీడ్. వి గాట్ లైక్ ఇప్పుడైతే వి గాట్ మ్యారీడ్. బ్రేకప్ అనిపిస్తుంది నాకు, అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను లాయర్ పిలిపిస్తున్నా చిన్న విషయం మీద. ఏ లాయర్ ఏంట్రా? ఓ లైక్ లాయర్ ఎందుకంటే మనది ఒకటి ప్యాషన్. వీడియోస్ వరకు వీడియోస్ ప్యాషన్ గా చేద్దాం. నాకు ముందు అవన్నీ చెప్పలేదు కదా, లవ్ చేసుకున్నప్పుడే చెప్పావు. ఇప్పుడు వద్దంటున్నా కదా, చేయమన్నావు. ఇప్పుడు వన్నొద్దు మన లవ్ కావాలి. సి వాట్ వీఆర్ డూయింగ్ అంటే లైక్ వీడియోస్ వరకే ఓకేనా. తను వచ్చి ఇప్పుడు లాయర్ వస్తాడు, లాయర్ అగ్రిమెంట్ రాస్తాడు, అగ్రిమెంట్ లో సైన్ చేసి అంతేగా. చెయ్యను రా. లాయర్ వస్తాడు, లాయర్ అగ్రిమెంట్ రాస్తాడు, అగ్రిమెంట్ లో సైన్ చేసి అంతేగా. గైస్ నేను చెయ్యా. గాయ చేయ కాదు వద్దుగా, మనకు సెట్ అవుతలేదు పండు. నేను చెయ్యను. తనని లవ్ చేసా కాబట్టి వీడియోస్ లోకి వచ్చాను. అర్థమైనా? నేను ఎందుకు లవ్ చేయాలి? ఊకే ఒట్టి పుణ్యానికి విజయవాడ పోతా, మా ఇంటికి పోతా అంటే మా ఇంటికి పోకూడదా? ఒక తీరులో పోవాలి. గొడవడి పోతే మంచిగా. నేను అర్థమైనా? నేను వెళ్ళిపోతారా? లవ్ చేస్తే వెళ్ళిపో. అగ్రిమెంట్ రాసి 5 days 10 days హాలిడేస్ తీసుకో. నాకు ఫుటేజ్ ఇవ్వు అండ్ నేను కంటెంట్ అప్లోడ్ చేసుకుంటా. లవ్ ట్రయాంగిల్ కంటెంట్ నా విషయంలో నేను బరాబర్ ఉంటాయి. అర్థమవుతుందా? వాట్ వద్దుగా. లాయర్ సార్ అని పిలిచాను, ఇప్పుడు కాల్ కూడా చేసిరాను. అరే నాకు ఏం పిచ్చి దింగిపియక అర్థమవుతుందా? బోర్ దింగిందా? ఏం బోరు? అయ్యా బోర్ కాదు పండు, నీకు చాలా లవ్ ఉంది కానీ వద్దు. ఈ లవ్ ఎటో పోతుంది నాకు అనిపిస్తుంది. ఎందుకో మనం సైడ్ అయిపోయి మన షూట్స్ మన ప్యాషన్ మనం కొనసాగించుకుంటూ అగ్రిమెంట్ రాపించుకున్నాం. లవ్ వద్దు, లవ్ వద్దు పెళ్ళి చెప్పు మాట. నిండుకున్న వేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే చెప్పు. లవ్వే వద్దన్నప్పుడు పెళ్ళి ఎందుకు? ఇవన్నీ ముందు చెప్పాల్సింది కదరా. ఇవన్నీ చెప్పుడు ఇప్పుడు ఏం లేదు. అలా కాదు ప్లీజ్ తీసుకో కదా. నాకు హెల్త్ బాగాలేదు, గొంతు చూసిన ఎట్లా వస్తుందో వాయిస్. మరి ఆడపిల్లల్ని ఏడిపిస్తే అట్లానే ఉంటది. సార్ హర్ష ఇక్కడ రండి సార్. అదే మహేష్ అన్న చెప్పిండు మీకోసం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? కూకట్పల్లి. ఇలా బైక్ మీద వచ్చారా? కార్లో వచ్చారు. మళ్ళీ ఎవరు కావడం తెలియదా? ఎవరైనా కార్లో వచ్చారు. మళ్ళీ ఎవరు కావడం తెలియదా? అదే సార్ తిందే ఇప్పుడు అగ్రిమెంట్ కేసు కాదు సార్. లైక్ రాను సార్ కొంచెం దగ్గర. సో ఇక్కడ విషయం ఏంటంటే సార్ ఈ అమ్మాయితో కెమెరా ఎందుకు పెట్టింది అడగారా మీరు? లాయర్ అయ్యండి సార్ కామన్ ఇప్పుడు ఈ మధ్య జనరేషన్ కోర్టులో చూపించాలి కదా. డైరెక్ట్ వచ్చేసిండు ఇంటి నుంచి నా కోసమే. డైరెక్ట్ గా రాగా నన్ను ఈ అబ్బాయి మోసం చేసాడు లాయర్ గారు. లవ్ చేసుకో నన్ను ఈ అబ్బాయి మోసం చేసాడు లాయర్ గారు. చెప్పి ఇప్పుడే మోసం గీసాం అంటున్నావు. మరి నన్ను ఇప్పుడే అగ్రిమెంట్ అంటుంటే నాకు ఎట్లా ఉండాలిరా? యాక్చువల్గా సార్ మేము ఒక లైక్ 1 month 6 months 7 months నుంచి రిలేషన్ ఉన్నాం. కొన్ని క్లాసెస్ వల్ల కూడా కాలేదు, అప్పుడే బోర్ కొట్టినా గాయ్స్. నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఉంటుంది. బోర్ గీరాని కాదు, బోర్ కొట్టింది. బోరు అంటే వీడియోలు చేస్తే బోర్ కొడుతుందా? వీడియోలు చేస్తే ఎట్లా బోర్ కొట్టిద్రా నీకు? సార్ అట్లా కాదు సార్, క్లాసెస్ వస్తున్నాయి సార్. ఎందుకు మాకు సెట్ అవుతలేదు. ఏం గొడవలు రావట్లేదు. రిలేషన్ మాకు అన్ని ఈడే చేస్తున్నా, నేనే చదువుకుంటున్నా. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా పుండు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా పుండు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్.
ముందు చేయాలి, నేను వచ్చిన తర్వాత నా ముందు చేస్తే నేను వాగుతా బరాబర్. కొంచెం ఆగవా? నాది అయిపోయినాక నువ్వు మాట్లాడాలి. సరే మాట్లాడుకో. బేసిక్ గా నాకు హెల్త్ బాగాలేదు సార్, కొంచెం ఫీవర్ ఉంది, 3 days నుంచి హెల్త్ బాగాలేదు. ఓకే. సో బేసిక్ గా క్లాసెస్ అయినాయి సార్ లవ్ ఇష్యూస్ వల్ల. తిని ఊకే నన్ను అనుమానించడం కానీ, లైక్ ఫోన్ లో మెసేజ్ చెక్ చేయడం కానీ, అన్నిటికీ ఇది చేయదు అది చేయదు అంటుంది. సో నేను ఒక క్రియేటర్ ని, ఐ షుడ్ టాక్ విత్ ఎవ్రీ వన్, అందరితో మాట్లాడుతూ ఉండాలి. సో తిని అలా అనేసరికి నాకు అందరితో ఎందుకు మాట్లాడాలి? మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడతావు కొంచెం ఆగమను, నీతో కూడా కంటెంట్ నాతో అయినప్పుడు వేరే అమ్మాయిలతో నీకేం పని? నార్మల్ గా ఇన్స్టా రీల్స్ నాతోనే చేస్తావు, యూట్యూబ్ పోస్ట్ కూడా నాతోనే చేస్తావు. ఇంకా పర్సనల్ గా ఏమున్నాయి నీకు అమ్మాయిలతో? కొంతమంది హెల్ప్ చేశారు సార్, ఏం అమ్మాయిలు ఏం హెల్ప్? ఇట్లా ఎలా వీడియో చేయాలని హెల్ప్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్ ఎలా అంటే స్టార్ట్ అమ్మాయిలు సపోర్ట్ తీసుకొని ఒక నిమిషాలు ఆగమను, ఒక నిమిషం మాట్లాడుతున్నా కదా పండు, అర్థమవుతుందా? ఏది ఏ నోరు జారినా ఇక్కడ కెమెరా క్యాప్చర్ అవుతుంది, అర్థమైనా? నేనేం బరాబర్ మాట్లాడదు ఎప్పుడు చూడు నన్ను నేర్పిస్తానే ఉంటాడు పిల్లిగాడు. ఫోన్ మాట్లాడకీడగో, నేనేం మాట్లాడతలేను చూడు. పెద్ద మనిషి వచ్చింది, పెద్ద మనిషితో మాట్లాడదా? మీరు మాట్లాడుకోండి సార్. సార్ ఈ విధంగా క్లాసెస్ అవుతున్నాయి సార్. సో నేనేమన్నా అనుకుంటే, సో తినికి ప్యాషన్ బాగా యాక్టింగ్ అంటే, సో నాకు కూడా ఇష్టం వీడియోస్ చేయడం. నాకేం లేదు గైస్. నేను మాట్లాడుతున్నావా? జరుగు బయట. నేను మాట్లాడుతున్నావా? ఇట్లా క్లాసెస్ అవుతున్నాయి సార్. నేనేమనుకుంటున్నా అంటే ఈ అమ్మాయితో ఇక ఎక్కువ రోజులు వద్దు, లవ్ అనేది నేను అనిపించి ఇక అగ్రిమెంట్ రాపిద్దాం అనుకుంటున్నా. ఇక అంతే సార్. ఇక అగ్రిమెంట్ అంటే ఎందుకోసం చేయాలి నేను అగ్రిమెంట్? సరే ఎందుకోసం చేయాలి నేను అగ్రిమెంట్? వద్దు తల్లి, నీతో నేను ముందు చెప్పాలి. మా అగ్రిమెంట్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు నువ్వు అగ్రిమెంట్ రాసినావు అనుకో, నేను ఒక మాట తిట్టినా నువ్వు కేసు పెట్టవచ్చు. ఇప్పుడు నిన్ను కాదని ఇంకొక అమ్మాయితో పోయి నిన్ను హరాస్మెంట్ చేసినా నువ్వు కేసు పెడితే నడుస్తుంది. లవ్ పరంగా అగ్రిమెంట్ చేయమని? లవ్ పరంగా పెడితే నడుస్తుంది. లవ్ పరంగా అగ్రిమెంట్ చేయమని? లవ్ పరంగా ఛానల్ పరంగా అంత ఎక్స్పెక్ట్ చేసుకోక, అయిపోయింది. వాట్ ఇప్పుడు దాకా వచ్చింది అంత అయిపోయింది, అర్థమైందా? ఇట్స్ ఆల్ లైక్ నార్మల్ అగ్రిమెంట్. భయ్యా నేను చెయ్యను. ఎందుకు చేయాలి? నాకు ఫస్ట్ మీరు వీడియోస్ చేయండి, వీడియోస్ కోసం మాత్రమే లైఫ్ లో తీసుకొచ్చుకుంటే ఓకే బరాబర్ చేస్తా. ఇప్పుడే ఎవరు ఏమంటే అలా చేస్తా అగ్రిమెంట్. ఫస్ట్ తినే ఆగు భయ్యా, నువ్వు ఏంటి ఆగు, పేపర్ చదువుతా ఆగు, నువ్వు చదువుతా కదా, నేను చెప్పింది ఇవ్వండి. ఇది లా పేపర్, అర్థమైందా? ఈ ఆషామాష పేపర్ కాదు, యూట్యూబ్ స్క్రిప్ట్ కాదు, అర్థమైందా? నువ్వు కామ్గుండు, అర్థమైంది. ఒక్కటి చిన్న మీ ఛానల్ పోతుంది. పోతే పోయింది, నేనే లే నా ఛానల్ ఎంత. పోతే పోయింది, నేనే లే నా ఛానల్ ఎంత. నా మాట నన్ను ఫస్ట్ నేను వీడియోస్ లవ్ చేసిన తర్వాత, లవ్ చేసుకున్న తర్వాతే వీడియోలోకి తీసుకొచ్చాడు. అది కూడా లవ్ చేస్తున్నందుకే తీసుకొచ్చాడు. ఈయన చేసిండు ఆ గొట్టంగాడి ఇట్లా మాట్లాడు చేయకుంటే నేను చేసుకొచ్చాడు. ఈయన చేసిండు ఆ గొట్టంగాడి ఇట్లా మాట్లాడు చేయకుంటే నేను చేసిన బరాబర్. ఈ అబ్బాయి చేయట్లేదు నన్ను. సో నేను ఇప్పుడు అగ్రిమెంట్ అయితే చేయను. సంక నాగు నువ్వు, నా తెలియదు. నేను వీడియోస్ చెయ్యను వీడియోస్. నాకు ముందు నువ్వు నాకు చెప్పావా? సార్ అదే సార్, ఎంత మంచిగా ఉండేది ఎన్ని రోజులు కెమిస్ట్రీ, ఇప్పుడు ఎందుకు ఇట్లా అవుతుంది? కెమిస్ట్రీ బయాలజీ అన్ని ఉన్నాయి మధ్యలోనే. ఛానల్ లో జోక్స్ చేసి నవ్వుల పాలైపోయింది. ఈడే చేసి మొత్తం ఊకే పొసెసివ్ సార్. అవు మళ్ళా ఉంటా మరి, ఎందుకున్నాను? నువ్వు ఉండవా వేరే అబ్బాయిలతో మాట్లాడితే? వేరే అబ్బాయిలతో సార్ ఒకటి, నేను ఒక అమ్మాయితో షూట్ పర్పస్ కోసం మాట్లాడుతాను. ఏ పర్పస్? సరే షూట్ దేనిలో తీసుకొచ్చా చెప్పు ఒక అమ్మాయిని. షూట్ పర్పస్ అంటే తనకి హెల్ప్ చేయడానికి, అర్థమైందా? నా దానిలోకి రమ్మని. దానికి ఏం హెల్ప్ చేస్తావు? వేరే అమ్మాయి హెల్ప్ చేస్తాడు. ఏ విధంగా? 10 మంది హెల్ప్ అడిగినప్పుడు మనం చేయాలా లేదా? చేయాలి. అమ్మాయిలకి ఎందుకు చేయాలి? చేయాలి. అమ్మాయిలకి ఎందుకు చేయాలి? నైట్ షూట్లు ఏం షూట్లు బే? అమ్మాయిలతో నీకేంటి? పొసెసివ్ అంటే గర్ల్ ఫ్రెండ్ మినిమం ఉంటుంది, నీకు ఉండదా? దగ్గుతున్నావు ఊత్తి పుణ్యానికి. హెల్త్ కొట్టుకోక అయిపోయింది. నాకు సైకి తెంగింది అనుకో, కెమెరా మొత్తం పగలింత. కెమెరా వాడుకోండి, నా నియమే నువ్వే కట్టుకోవడం. నేనేం కట్టా, పారిపోతాయి. నీకు అర్హత లేదు, అయిపోయింది. వీడియో మాట్లాడి పెట్టి నీ పరువు తీసేస్తా. ఇదే సార్, పెట్టు ఒకసారి పెట్టు. వద్దు ఇదే సార్. ఏదైనా చిన్న విషయానికి పరువు తీస్తా, నువ్వు ఇది అయ్యో కెమెరా రికార్డ్ అవుతుంది కదా, వాళ్ళందరూ తెలుసు నా ఒరిజినల్. ఎట్లా ఉంటాను వాళ్ళందరికీ యూట్యూబ్ లో పెట్టుకోండి కాదు అది, నేను పోయి పిఎస్ చేయాలి అది. సార్ ఒకటి సార్,
పిఎస్కి నేను వస్తా కదా, ఎందుకు మెంటల్ camera టార్చర్ సార్, మెంటల్ టార్చర్. ఎందుకో అది చూడు నువ్వు పెట్టి వాడు ఎట్లా బక్కగా పెంచడం మరి తింటుందా లేదా? మెంటల్ టార్చర్ సార్. ఫుడ్ లేదు, అగరికి బయటికి పోతుండే పచ్చలు చెప్పాలి, ఏడికి పోతున్నా ఎందుకు? ఎవడు చెప్పావు? ఒక్క నిమిషం ఎప్పుడు చెప్పావు? ఒక్క నిమిషం బండి స్టార్ట్ కాకపోయినా కానీ ఎందుకు స్టార్ట్ అవుతుంది? ఎవరి దగ్గర పోయినా ఎందుకు ఖరాబ్ చేసుకున్నావు బండి? అయ్యి భగవాన్, నేను ఎప్పుడన్నా बहुत बारे बोले ये मुచ్చట. నేను చెప్పలేదు, నువ్వు ఈయనని ఎందుకు వదిలేద్దాం అనుకుంటున్నావమ్మా? చెప్పలేదు. నేనేం వదలను భయ్యా, నేను వదలను. వద్దని భయ్యా కాదు సార్. నేను భయ్యానే అంటే భయ్యానే మాట్లాడినా నేను ఇంకా అంతే. మరి ఎందుకు మరి సార్ అగ్రిమెంట్ లేదు, సంతకం పెట్టేసా సార్. అగ్రిమెంట్ సార్ చదువు సార్, చదువు చింపేస్తా, అర్థమవుతుందా? చదువు. సో అండ్ సో సో అండ్ సో నిన్ను దిగుతా. చాందిని గారు ఇచ్చట అజ్జుతో మచ్చ మిస్టర్ అజ్జు ఛానల్లో మీరు వర్క్ చేస్తున్నందుకు విజయ్య ఇచ్చట అజ్జుతో మచ్చ మిస్టర్ అజ్జు ఛానల్లో మీరు వర్క్ చేస్తున్నందుకు విజయ్య వర్క్తో పాటు లైక్ మీ పని మీరు కానిచ్చుకోవాలని చెప్పి ఇంకా నన్ను మోసం చేసి అగ్రిమెంట్ ఉంది. సో ఈ అగ్రిమెంట్ లో ఏముందంటే లైక్ లవ్ చేసినప్పుడు ఎన్ని మాటలు చెప్పావు కదరా. అగ్రిమెంట్ చదువుతున్నాం జస్ట్ అదొకటి. కొంచెం నిన్ను చూస్తే తప్ప ఎవరి ఫీలింగ్స్ రావని చెప్పినావు, అందుకే వీడియోస్ లోకి తీసుకొచ్చా. నాకు అసలు యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు తీసుకొచ్చి ఇట్లా చెప్తే ఎట్లా రా? ఇవన్నీ వద్దు పండు, నాకు మంచిగా హెల్త్ బాగాలే. నేను ఇది అగ్రిమెంట్ రాసుకొని హాస్పిటల్ పోవాలి అర్థమైనా. నేను ఈ అగ్రిమెంట్ ఏంటంటే ఇగో ఏంటి చూడు, నేను చూడా, నాకు పిచ్చి తెంగుతుంది, చింపేస్తా. నా గురించి మీకు తెలియదు సార్, చెప్తున్నా. దీంట్లో నువ్వు వీడియోలు నా ఛానల్ వేయాలి, ఇంకే ఛానల్ కనబడద్దు. అన్నిట్లో కనబడతా, అన్నిట్లో చేస్తా. ఎందుకు కనబడతావు? నీకేంటికి అలా కనబడదు. నువ్వు కూడా కేసు వేసుకో. మా ఎస్ఆర్ టీమ్ లో తప్ప ఏ ఛానల్ కనబడ్డా మేము తీసుకోం సార్. నేను బయట ఛానల్లో కనిపిస్తా. ఇది లీగల్ అర్థమైందా? లీగల్ నాట్ ఇల్లీగల్ థింగ్ అర్థమైందా? ఇది లీగల్ అంటున్నా. బయట ఛానల్లో కనిపిస్తా. ఇది లీగల్ అర్థమైందా? లీగల్ నాట్ ఇల్లీగల్ థింగ్ అర్థమైందా? ఇది లీగల్ అంటున్నా. నా దగ్గర ఒకేలా ఉంటుంది. సో సార్ ఈ అగ్రిమెంట్ ఇప్పుడు సపోజ్ హోటల్ అగ్రిమెంట్ ఎవరు చేస్తాడు? మేడం, చెయ్యా నీ ఛానల్ చెయ్యరా, చెయ్యా. కొట్టుకుందామా? కొట్టుకుంటావా చెప్పు? కొడతావా? సార్ ఒక ఆడపిల్ల కొడతావా చెప్పు? అదే దూరం ఉండు మేడం. మొగోళ్ళకి స్వాతంత్రం లేకుండా అయిపోయింది ముడ్డ. ఊడు ఇక్కడ మొగాడు అందరం ఇట్లా అమ్మాయిని చీట్ చేసాడు, మొగాడు ఎట్లా అవుతాడు? ఆడని కూడా అవుతాడు. ఏం చీట్ చేయలే, నువ్వు చీట్ చేసినాడు. చేయలే. ఒక మాట ఒకసారి చీట్ చేసి ఇక్కడ కూర్చొని నీతో మాట్లాడా, ఇక్కడ వెళ్ళిపోతుండే అర్థమైనా? చీట్ చేసావు నువ్వు. ఇప్పుడు కనుక నేను అగ్రిమెంట్ చేస్తే ఇటు మోహన్ జన్మలో కూడా లవ్ పరంగా చూడను, ఓన్లీ ఫ్రెండ్ లాగే చూస్తా. ఓకే సార్ అగ్రిమెంట్ రాశాం. నేను చేసి పెన్ను లేదు, బై పెన్ని సార్. పెన్ను లేదు బై, పెన్ను కూడా తెచ్చుకో. ప్రీ ప్లాన్ గా ఉన్నారు. ఇగో మళ్ళీ చెప్తున్నా, చేశానా? పెన్ రాయి సైన్ పెట్టి ఒక్కసారి ఆలోచించుకోరి. చదువు. ఒక నాకు అసలుకే యాటిట్యూడ్ ఎక్కువ, అయినా నీ దగ్గర అన్ని గమాయించుకొని ఉంటున్నా, అర్థమవుతుందా? సరే ఇక ఇది పట్టుకోరు సార్, రికార్డింగ్ మళ్ళీ ఓకే. నాకు చదువుకోలే వేలిముద్ర, నాకు అది కావాలి. నేను పెన్తో నాకు చదువుకోలే వేలిముద్ర, నాకు అది కావాలి. నేను పెన్తో రాయవా సార్ రాసా సార్. నాకు వచ్చు భయ్యా, నేను యాక్టింగ్ చేస్తున్నా, వస్తుంది నాకు. మంచి పెట్టు మరి. నా పేరేంటి? యాటిట్యూడ్ 4 సైన్ 4 సైన్ ఇక్కడ సైడ్ లా ఇది పైన కూడా సార్. పైన అరే ఒకసారి నేను చదవనివ్వండి రా, మీరు ఏం ప్లాన్ చేశారు? వీడియో ముంగల నేనేం చెప్పిన అవే ఉంటాయి. వీడియో ముందర చెప్తున్నా, వీడికి వదిలేసా. లాస్ట్ ఒకే ఒక సైన్ ఉంది. వీడియో ముందర చెప్తున్నా, వీడికి వదిలేసా. లాస్ట్ ఒకే ఒక సైన్ ఉంది. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా. అది సైన్ చేయించుకున్నాడు ఇప్పటికి, ఇంకా చెప్తున్నా 10 కాదు 6 అయినాయి. వీడు బొచ్చు కూడా లవ్ చేయను ఇంకా, ఇప్పుడే చెప్తున్నా సీరియస్ గా. గ్యాప్ మెంట్ లాస్ట్ సైన్. థ్యాంక్ యూ సరే సైన్ చేశారు సార్. ఇవన్నీ మా మాట. అటెళ్ళు నువ్వు, అటెళ్ళు. కొంచెం అన్న జర మందిలో రావా, అటెళ్ళు బే చుల్లిగా. ఇవన్నీ సైన్ చేసేసాను. ఇది ఒక రోజు ఇది ఒక అయిపోయింది సార్. అంతేనా? ఏముంది కదా? అడ్వాన్స్ ఎప్పుడు కొడతావు? నేను ఇప్పుడే విజయవాడ వెళ్ళాలి. నేను మాట్లాడతా. అడ్వాన్స్ ఎప్పుడు కొడతావు? నేను ఇప్పుడే విజయవాడ వెళ్ళాలి. నేను మాట్లాడతా ఒక నిమిషం. నేను టికెట్ బుక్ పర్సనల్ మాట్లాడతా కదా. ఏ పర్సనల్ గీసా లేదు, ఏమైనా కెమెరా పెట్టి కెమెరా ముందే మాట్లాడు. సరే విజయవాడ ఎప్పుడు వెళ్తాను? నేను ఇప్పుడే ఏం చేస్తావు? ఎందుకు డ్రాప్ చేస్తావు? నువ్వు లవర్వా మొగుడువా? ర్యాపిడోని బుక్ చేసుకుంటా. నేను బస్సు సరేనా? నువ్వు ఎవరు? నేను మీ అన్నని. అన్న ఎందుకు అవుతావు నువ్వు? మధ్యలో విడి తెంగినాక సరే సరే పోనీ సార్ అగ్రిమెంట్ అయిపోయింది. అవుతారైంది ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే. ఇప్పుడు మనం బిజినెస్ పార్ట్నర్స్ ఉంది ఫర్ బిజినెస్. కాల్ ఇస్తా నేను, చెయ్యేందుకు ఇవ్వను. సరే సరే వెళ్ళండి, నేను సార్తో మాట్లాడేస్తాను. వెళ్ళండి మేడం. నిన్ను నమ్ముకున్నా చూసావా, నా చెప్పు తీసి Last one. దెంగే. నా చెప్పుతో కాదు, అందరు చెప్పు తీసుకొని ఇంటిట కొట్టుకోవాలి. నాకు లవ్ వద్దురా స్వామి అన్నప్పుడు లవ్ లో దింపి దెంగే. నా చెప్పుతో కాదు, అందరు చెప్పు తీసుకొని ఇంటిట కొట్టుకోవాలి. నాకు లవ్ వద్దురా స్వామి అన్నప్పుడు లవ్ లో దింపి ఎందుకే పిల్ల నా మీద కోపం, నువ్వే కదా నేనా లోకం. తెలుసా? ఇంత నమ్మారా నిన్ను? నమ్మితేనే మోసం చేస్తానని ప్రూవ్ చేశాడు. దెంగే నువ్వు.
ఇంకా అసలు జన్మలో కూడా కనిపించ. నాకు మూడు వచ్చినప్పుడే వస్తా వీడియోలోకి, అర్థమవుతుందా? బస్ టైం అవుతుంది. బలవంతం చేస్తే నేను కేసు పెడతా. నేను అగ్రిమెంట్ అగ్రిమెంట్ చేస్తాను. నెలకి నాకు 10 వీడియోస్ వరకు రావాలని ఉంది. ఇప్పుడు వీడియోస్ రాకపోతే కేసు వేయచ్చు. వేయొచ్చు, కేసు వేస్తా సార్. వెయ్యి నడుస్తుంది. నడుస్తుంది కదా సార్. అదే సార్, ఇది మాట్లాడి మనం ఒకసారి కోర్టు కానీ. కోర్టు ఏడే తెలుసా? యా. లింగంపల్లి సిగ్నల్ నుంచి చూసినావా? అవును సార్. లెఫ్ట్ సైడ్ లో. లింగంపల్లి ఎట్లా పోవాలి సార్? ఎట్లా పోవాలా? మన పంచకోట నుంచి లెఫ్ట్ కొట్టు. భయ్యా అది వెళ్ళిపోయింది భయ్యా. భయ్యా సీరియస్ అయింది భయ్యా. అయింది. వడ్డలు భయ్యా ఫుల్ ఘోరంగా చేసింది నాకైతే. అమ్మా భయ్ కాకపోయినా తెలుసా నాకు. ఇట్లా మాట్లాడుతుంది తెలుసా? కింది మీదికి మై కిందికి వేస్తుంది ఒకటేసారి. ఇప్పుడు నిజంగా సీరియస్ అయింది. ఇప్పుడు విజయవాడ పోతా ఉంటుంది. నేను విజయవాడ ఇప్పుడు తను ఎక్కియాలా లేదా ఆలోచించి. సో గైస్ వీడియో మాత్రం చూసారు కదా. ఒకవేళ మీకు వీడియో మాత్రం నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అండ్ జర మనల్ని కూడా ఎవరైనా అమ్మాయి తిస్తే మా ఇన్స్టాడ్ చెప్పు. ఇన్స్టాడే హైదరాబాద్ సమోసా. సమోసా భయ్యా వేడి వేడి. సరే బాయ్, వీడియో నెక్స్ట్ వీడియో అంటే థ్యాంక్ యూ. బాయ్.